సచివాలయంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ల సమీక్షా సమావేశం. సమావేశంలో పాల్గొన్న ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల భూసేకరణ పూర్తిచేసి పనులు వేగవంతం చేసేలా సమీక్షా సమావేశంలో చర్చ. గౌరవెల్లి ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్ట్ అనేక కారణాలు, లీగల్ ఇష్యూస్ వల్ల చాలా కాలం నుండి ఆలస్యమవుతోంది. హుస్నాబాద్ శాసనసభ్యులు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిరంతరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిన ఆవశ్యకత, అవసరంపై మామీద పదే పదే ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ 3 జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర అడ్వకేట్ జనరల్, ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాం. గౌరవెల్లి ప్రాజెక్టులో లీగల్ ఇబ్బందులు ఎలా క్లియర్ చెయ్యాలి, అదేవిధంగా ప్రాజెక్ట్ భూసేకరణ పనుల వేగవంతంపై ఎలా ముందుకు పోవాలో చర్చించడం జరిగింది. భూసేకరణ విషయంలో ఎలా ముందుకు పోవాలో వారికి హామీ ఇవ్వడం జరిగింది. భూసేకరణకు వెంటనే నిధులు విడుదల చేస్తామని మంత్రిగారికి, అధికారులకు హామీ ఇవ్వడం జరిగింది. గౌరవెల్లి ప్రాజెక్టులో న్యాయ చిక్కులు ఎలా అధిగమించాలో చర్చించడం జరిగింది. ఎల్లుండి సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉంది. సుప్రీంకోర్టులో ఎన్వైర్న్మెంట్ కేసు గెలుస్తామని నమ్మకం, విశ్వాసముంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ అన్ని విధాలుగా పూర్తి చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేవాదుల ప్రాజెక్ట్ నీళ్లు హుస్నాబాద్ నియోజకవర్గానికి రావడానికి కావలసిన పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు, గౌరవెల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు అనేక కారణాల వల్ల, లీగల్ ఇష్యూస్ వల్ల కూడా చాలా ఏండ్ల నుంచి పెండింగ్లో ఉంది. గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, హుస్నాబాద్ శాసనసభ్యులు వారు నిరంతరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్తోని ఈ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన ఆవశ్యకత, అవసరం, అర్జెన్సీ గురించి మా మీద పదే పదే ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈరోజు మరి గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారితో, అదేవిధంగా మరి 3 కలెక్టర్లతో సిద్దిపేట, జనగాం అండ్ కరీంనగర్ కలెక్టర్లు ప్లస్ ఇరిగేషన్ అధికారులు ప్లస్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అందరితో మీటింగ్ పెట్టి లీగల్ హర్డిల్స్ ఎట్లా క్రాస్ చేయాలి, అదేవిధంగా ఆ ప్రాజెక్టులో ఎట్లా ముందుకు పోవాలి, ల్యాండ్ అక్విజిషన్ విషయంలో
మరి ఏ విధంగా మనం ముందుకు పోవాలి నేను స్పష్టంగా ఒక అష్యూరెన్స్ ఇచ్చిన ల్యాండ్ అక్విజిషన్కి వెంటనే అమౌంట్ విడుదల చేస్తామని చెప్పి మంత్రి గారికి అధికారులకు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ లీగల్ హర్డల్స్ మరి న్యాయ చిక్కులు ఏ విధంగా అధిగమించాలని చెప్పి కూడా డిస్కస్ చేసినాం. ఎల్లుండి సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది. సుప్రీంకోర్టులో కూడా మనం తప్పనిసరిగా మనం గెలుస్తాం, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వస్తుందనే నమ్మకం విశ్వాసం నాకుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ అన్ని విధాలుగా పూర్తి చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము కట్టుబడి ఉన్నామని కమిట్మెంట్తో ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా దేవాదుల ప్రాజెక్ట్ నీళ్లు ఏదైతే హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి రావాలనో దానికి సంబంధిత పనులు కూడా వేగవంతం చేపడతామని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది.